హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కర్రీ ఎలా అవుతుందని అస్సలు అనుకోలేదండి నేను. ఏంటి అనేది మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మనము గ్యాస్ అయితే ఆన్ చేసుకు ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకుందామండి. దీంట్లో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు వేయడం చాలా టేస్ట్ అనేది అయితే బాగా అయితే వస్తుందండి. తర్వాత మనము చూడండి, ఇది అవుతూ వస్తుంది కదా, దీంట్లోనే మనము 1 స్పూన్ సాల్ట్ అయితే నేను వేస్తున్నానండి. సాల్ట్ ఎందుకైతే వేస్తున్నానంటే ఆనియన్స్ అనేవి అయితే బాగా అయితే అవుతాయి. చిటికెడ పసుపు కూడా వేస్తున్నాను. ఇవి గట్టిట్ అయితే మనం అయితే తిప్పేసుకుందామండి. ఈ కర్రీని ఎలా చేస్తున్నా మీరు సింపుల్గా అయితే మీరు ఒక్క నిమిషంలో అయితే చేసేయచ్చు. ఎక్కువ నేనేమీ మీకు కష్టపడిన అవసరం లేదండి. దీంట్లో ఐటమ్స్ కూడా నేను ఎక్కువైతే చెప్పను. ఇంట్లో దొరికేదే మనకి ఫ్రెష్దే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకుందాము. ఇది పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. మీకు అందరికీ తెలిసిందే ప్రాసెసే. దీంట్లో మనం ఏం అవసరం కూడా ఉండదు. ఇది చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ వస్తుంది కదా, దీంట్లో నేను ఫ్రాన్స్ అనేది వేస్తున్నాను. ఫ్రాన్స్ మీరు ముందుగానే బాయిలింగ్ చేయించుకున్నా పర్వాలేదు. నేనైతే ఇలా వేసేస్తున్నాను, మీ ఇష్టం అండి. ఇదైతే మనము గరిటెట్ తిప్పేసుకుందాము. మనము 10 మినిట్స్ అయితే మూత అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాక దానికి బాగా అయితే పడతాయి. ఈలోపు చింతకూర అనేది తీసుకొచ్చానని చెప్పాను కదండి. ఇవ్వండి, ఇలా చూడండి. చేతికి నేను ఎలా చేపిస్తున్నానో అలా అయితే మీరు 2 చేతులతో అయితే మీరు అలా అయితే చేయండి. మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు. మిక్సీలో అయితే ఎక్కువైతే పట్టుకోకండి, కచ్చాపచ్చగా అయితే పట్టుకోండి. నేనైతే ఇవైతేనండి చేతులతో ఇట్లా అయితే అనేసాను. అక్కడక్క ఆకున్నా పర్వాలేదండి, ఎందుకంటే ఆకు అనేది చాలా పుల్లగా అయితే ఉంటుంది కదా, మంచిది. చింతకూర అనేది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కర్రీ అయితే చూద్దాం. చూడండి, కర్రీ అనేది ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. దీంట్లోనే 1 స్పూన్ అయితే కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఆశీర్వాద అవ్వచ్చు, గుంటూరు కారం అవ్వచ్చు, ఏదన్నానండి మీ ఇష్టం, ఆప్షనల్ అండి. నేనైతే 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళు ఉంటారు, మీరు ఎక్కువ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కారం తక్కువ వేసుకోవడమే మనకి బెస్ట్ అండి. చూడండి, అవుతొచ్చింది కదా. దీంట్లోనే మనము చింతకూర అనేది ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడే వేసేసుకోవాలండి, ఎందుకంటే చింతకూర పచ్చిరోలికి పొలుపు అనేది పట్టుకుని ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో 1 గ్లాసు వాటర్ వేయాలి. ఎక్కువ కూడా అవసరం లేదండి, ఎక్కువ వేస్తే మరీ బాగోదు. జస్ట్ చిన్న గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ అయితే వాటర్ వేసి మనం అలా అలా గరిటెట్ అయితే తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మనం మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే చూద్దాం. చూడండి, వావ్, కర్రీ అనేది చూసారండి, అవుతూ అయితే వస్తుంది. దీంట్లోనే మనము మసాలా అనేది నేను ఎప్పుడు రోటీల్లోనే దంచుతానని చెప్పాను కదా, మసాలా అనేది అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది గరిటెట్ అయితే తిప్పేసుకోవాలండి. చూడండి, ఇది కూడా 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనము మసాలా అనేది వేసాం కాబట్టి వెంటనే అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు చూద్దాం. వావ్, స్మెల్ అయితే వేరే రేంజ్లో అయితే వస్తుందండి. మీకు చెప్పాను కదా, నాకు కర్రీ ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కర్రీ అయితే సూపర్ అయితే వచ్చిందండి. ఇలా అవుతుంది కూడా అనుకోలేదు. కర్రీ చింతకూర వేయడం వల్ల దీనికి పులుపు అనేది సూపర్ అయితే వచ్చిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం అంతే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూస్తేనే అనేది అర్థమవుతుందండి. 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుని మళ్ళీ అయితే మనం తీసేద్దాం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.